దీని ఏం లేరు అంటారు? సింగారం అంటారా దీనికి? సింగారం లేరా ఇది? సింగారం అంటే ఈ పరిస్థితులు ఉంటే దీంట్లోకి వెళ్ళి లేయర్స్ అవుతాయి. ఓకే. ఇట్లా ఒక్కొక్క ఇంచు 1 ఇంచెస్ దాకా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అవి నింపుకెళ్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు అక్కడ నింపుతున్నారు లారీ, అవి కూడా ఇట్లా లేయర్ చేసినవి. అవి కొంచెం లావుగా ఉంటాయి, అవి వదిలేయి, అవి మిషన్లో అక్కడ వదిలిపెట్టాలి అవి. ఓకే. అంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఏదైతే స్టోన్ ఉంటుందో వాటిలో కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని లూజ్గా కూడా ఉంటాయి. లూజ్గా ఇన్ ద సెన్స్ కొంచెం లైట్గా ఉంటాయి. ఓకే. స్ట్రాంగ్గా ఉన్న వాటిని లోడ్ చేసి మన తాండ్రు మిషన్లో అక్కడ చేయాలి. మిషన్స్లోకి స్లైస్ మిషన్లోకి అక్కడికి వెళ్ళి కట్ చేస్తారు. మనకి రిక్వైర్మెంట్ ఏ సైజులో ఉంది అనే దాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తారు. కొన్ని మామూలుగా అంత స్ట్రాంగ్గా లేని స్టోన్స్ని మనం ఇక్కడే కట్ చేస్తాము. వాల్యూ ఎక్కువ. ఓ హ్యాండ్ మేడ్ వాటికి వాల్యూ ఎక్కువ. అంటే ఇది దీనికి ఒక పేరు ఉంటుంది, సింగారం అని. సింగారం. ఈ సర్వీస్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే. 12 రూపాయల ప్లేట్, 10 రూపీస్ ప్లేట్. ఒక రాయి కలిపి మొత్తం ఎంత అంటే 48 రూపీస్ అలా అవుతుంది ఒక రాయికి, సింగిల్ పీస్కి. ఓకే. మొత్తం ఒక పెద్ద ఒక షర్ట్ తీసుకుంటే ఇప్పుడు 5 ఇంచెస్ షర్ట్ ఉంది కదా. ఓకే. ఆ షర్ట్ మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది అంటే 200 అలా అవుతుంది. 200 250 ఒక రాయికి. ఓకే. ఇది మన కటింగ్ మిషన్ బ్లేడ్ సైజ్ ఏమైనా ఉంటుందా? ఉంటాయి కదా. ఇప్పుడు ఇది 36 ఇది. ఓకే. 36 అంటే ఇది 26. ఓకే. ఇది 26. దీనికన్నా పెద్ద ఉంటుంది. 28 వస్తుంది, 30 వస్తుంది, 32 వస్తుంది, 34 వస్తుంది. మన రాయి లేయర్ పెట్టి దానికి ఇట్లా కట్ చేస్తుంది. మనం ఎంత డెప్త్ వెళ్ళాలనేది బట్టి దాన్ని బట్టి బ్లేడ్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. ఇది ఎంత సైజ్? 26 బ్లేడ్ ఇది 26. ఇది ఎంత డెప్త్కి వెళ్తుంది లోపలికి? 6-7 ఇంచెస్ వరకు వస్తుంది. 6 to 7 ఇంచెస్ దాకా వెళ్తుంది. ఎక్స్ట్రాక్షన్ అనేది 6 to 7 ఇంచెస్ దాకా అవుతుంది. ఇది ట్రాక్ పైన రన్ అవుతుందా? ఇది ట్రాక్స్. ఓకే. ఇది లేకుండా అసలు నడవలేదు. ఆ ట్రాక్ పైన ఈజీగా మూవబుల్ ఉంటుంది కాబట్టి ట్రాక్ ఉంటుంది. అది కరెక్ట్గా ప్యారలల్ లైన్ లాగా కూడా స్ట్రైట్ లైన్ కూడా వస్తుంది. ఓకే. ఇట్లా లేపినాక దానికి కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా హారిజాంటల్గా ఒకసారి కట్ చేస్తారు, వర్టికల్గా ఒకసారి కట్ చేస్తారు. అప్పుడు మనకు ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. ఓకే. 2x2 వస్తుంది. అప్పుడు 2x2 సైజ్ వస్తుంది. ఓకే. ఇది 2x2 సైజా? ఓకే. ఇలా కట్ చేసిన తర్వాత ఒక ఎండ్ నుండి రావడం స్టార్ట్ చేస్తారా? ఒక ఎండ్ నుండి తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. మనం ఇప్పుడు ఎలా తీస్తారో చూద్దాం. కటింగ్ కూడా ట్రై చేద్దాం. ఇక్కడ అవ్వట్లేదు అంటే ఆల్రెడీ అయిపోయి ఉంది. కటింగ్ కూడా ఎక్కడో ట్రై చేద్దాం, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కట్ చేసిన వాటిని ఎలా లిఫ్ట్ చేస్తారు పైకి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ జరుగుతుంది. ఒక సైడ్ ఎడ్జ్ నుండి తీసుకుంటూ వస్తారు. అది ఇప్పుడు ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసారు. ఆ ఎడ్జ్ నుండి స్టార్ట్ చేశారు, ఇలా వచ్చింది. సో ఈ సైడ్ లేయర్ అంతా తీసేస్తారు. అయితే ఇది మొత్తం 2x2 అయిపోయింది, కటింగ్ అయిపోయింది. 2x2 ఒక లేయర్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఆ లేయర్ని ఇప్పుడు మనం వాటిని లిఫ్ట్ చేసి ఆ ఒక సైడ్ లైన్ తీసి ఎక్స్పోర్ట్ చేయాలి. సేమ్ అట్లా ఒక రంగు వచ్చి మీకు వెళ్ళిపోతుంది. అలా లిఫ్ట్ చేస్తారు చూడండి. లేయర్ బై లేయర్గా వస్తుంటారు. చూడండి, లేయర్ బై లేయర్ తీసాక దీన్ని ఎలా లిఫ్ట్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఇలా లిఫ్ట్ చేసి పెడతారు. ఆ లిఫ్ట్ చేసిన వాటిని ఎలా కట్ చేస్తారనేది చూడండి, చూద్దాం. దీని సైజ్ వచ్చేసి విడ్త్లో 5 ఇంచెస్ అంట, అండ్ లెంత్లో వచ్చేసి 24 ఇంచెస్ అంట. ఈ 5 ఇంచెస్ ఏదైతే రాయి ఉందో దాన్ని ఎన్ని లేయర్స్గా చేస్తారు? ఇప్పుడు అన్నయ్య చేస్తున్నట్టు దాంట్లో 5 లేయర్స్ చేస్తారా? అది 1 ఇంచ్ 5 ఇంచెస్ స్టోన్ని మనం 1 ఇంచ్ స్టోన్గా మారుస్తాం. 5 ఇంచెస్ స్టోన్ చూడండి, దాన్ని 1 ఇంచ్గా మారుస్తారు చూడండి. ఇది మాన్యువల్గా. ఆల్రెడీ 3 లేయర్స్ అయిపోయాయి. ఫోర్త్ లేయర్, ఇంకా ఇది లాస్ట్ లేయర్ వచ్చేసి ఇలా కట్ చేస్తారు. మనకి ఈచ్ స్టోన్ వచ్చేసి 1 ఇంచ్. 1 చూడండి, 5 లేయర్స్, 2, 3, 4
అండ్ 5 ఈచ్ 1 ఇంచ్ ఉంటుంది అండ్ 24 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. విడ్త్లో 1 ఇంచ్ అవుతుంది. మనం ఇంకో స్టోన్ని కూడా చూద్దాం ఎలా చేస్తారనేది. చూడండి, మాన్యువల్గా కట్ చేస్తున్నారు. ఇది 5 ఇంచెస్ స్టోన్ని సింగిల్ ఇంచ్లా చేస్తారు. చూడండి, ఆల్రెడీ కట్స్ వచ్చేసాయి. టూ లేయర్స్ అయిపోయాయి ఆల్రెడీ. దిస్ ఈజ్ ద థర్డ్ లేయర్. ఇది 4th లేయర్ చేస్తారు. ఎవ్రీ సింగిల్ రాక్ వచ్చేసి 1 ఇంచ్ అవుతుంది. 5 ఇంచెస్ రాక్ కాబట్టి 5 లేయర్స్ 5 ఇంచెస్ అవుతాయి. అది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఎంత అనేది తెలిసి ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుందండి. 5 ఇదే అండి ప్రాసెస్. మన మైన్స్లో అయితే స్టోన్ ఎక్స్ట్రాక్షన్ చేయడం, దాన్ని కట్ చేయడం, దాన్ని లిఫ్ట్ చేయడం, ఇంకా దాన్ని 5 ఇంచెస్ స్టోన్ని 1 ఇంచ్ స్టోన్గా మార్చడం, ఇలా అనే ప్రాసెస్ అనేది ఇలానే జరుగుతుంది. జనాలు కనిపిస్తే మైన్స్లో కనిపిస్తారు, లేకపోతే మొత్తం స్టోన్సే ఉంటాయి. చూడండి, ఇక్కడ అన్ని లేయర్స్ తీశారు. ఆ ఎవ్రీ స్టెప్ కనిపించి ఒక లేయర్, అంత లేయర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్టోన్ అయిపోయినట్టే. ఆల్రెడీ పంపించేశారు కూడా. ఇలా చాలా ఉంటాయి ఇక్కడ, చూద్దాం. ఇంకా అక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కూడా జరుగుతుంది. చూడండి, लो बा सरकार. ఇక్కడ ప్రాపర్గా బైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే డ్రైవ్ చేయగలుగుతారు. మామూలు వాళ్ళు చేయడం కొంచెం కష్టమే, కొంచెం రిస్క్. కష్టం అంటే ఇట్స్ రిస్క్. ఇప్పుడు ఎటు చూసినా స్టోన్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, లోడింగ్ చేస్తున్నారు. అది క్లీనింగ్. అది క్లీనింగా అంటే ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని క్లీనింగ్ చేయడం. క్లీనింగ్ అది జేసీబీతో క్లీన్ చేస్తారు. ఓకే, దగ్గరికి వెళ్తామా? మనం ఇంతకుముందు లేయర్ చూసాం కదండి, పైవన్నీ స్టోన్స్ లిఫ్ట్ చేశాక ఆ స్పేస్ని నెక్స్ట్ కట్టింగ్ ఏరియాకి క్లీన్ చేయడానికి మన జేసీబీతో మొత్తం క్లీన్ చేస్తారంట. ఆల్రెడీ ఇక్కడ 1 లేయర్ అయిపోయింది. సో దాని అంతా క్లీన్ చేసేసి దాన్ని డంప్ చేసి వేరే లేయర్ వేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ టైం కటింగ్కి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ 1 సైడ్ క్లీనింగ్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ కటింగ్ స్టార్ట్ చేశారు. చూడండి, అక్కడ ఫస్ట్ లేయర్ క్లియర్ చేయడానికి జేసీబీతో వాడి ఇక్కడ దీనిలో నుండి ఇక్కడ లోడ్ చేస్తున్నారు ఈ వెహికల్లోకి. ఆల్రెడీ 1 సైడ్ క్లీన్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇటు సైడ్ కటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ లిఫ్ట్ చేయడమే ఉంది. ఇది కూడా సేమ్ సైజెస్ అండి, మనం ఇంతకుముందు చూసినదాన్ని. అక్కడ కటింగ్ ప్లేట్ చూడండి, అక్కడ కూడా ఉంది. ఆల్రెడీ ఇక్కడ 3 లేయర్స్ అయిపోయినట్టున్నాయి. మన ఈ స్టెప్స్ని బట్టి మనం ఎన్ని లేయర్స్ అయిపోయాయని నేను చెక్ చేసుకోవచ్చు. అంటే ఇలా వెళ్ళి అటు తిరగాల. చిన్న ఇటాచి దోయకులను దాని అదే లోడ్ చేస్తుందా? ఓకే, మన ఇక్కడ జనాలు చేస్తారు కదా, అలా చేయరా? డైరెక్ట్ జేసీబీ లోడ్ చేస్తుందా? చూద్దామా మరి వెళ్ళి.
ఇది 10 ఇంచ్, అది 12 ఇంచా? 15 ఇంచ్ వరకు ఆ బండితోనే లోడ్ చేసుకుంటుంది బండి. అదే ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు అక్కడ చెప్పిన దాన్ని బట్టి 10 ఇంచెస్ అయితే హ్యాండ్తోనే లిఫ్ట్ చేస్తారు, మాన్యువల్గా లిఫ్ట్ చేస్తారంట. 12, 16 ఇంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా జేసీబీతో లిఫ్ట్ చేస్తారంట. అక్కడికి వెళ్ళి చూద్దాం, ట్రై చేద్దాం. జనాలు బాగా సపోర్టివ్గా ఉంటారండి. మన హైదరాబాద్లోనే అంత సపోర్ట్ చేయరు, కానీ ఇక్కడ బాగా సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళకి తెలిసిన కాస్త అయినా చెప్పడానికి అసలు ఆలోచించరు. మన ప్రకాష్ కూడా అన్నీ చెప్తాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ వాడైతే మన ఫ్రెండ్, వాడు చెప్పాల్సిందే. చూడండి, ఇక్కడ కూడా లిఫ్టింగ్ జరుగుతుంది. ఫస్ట్ లేయర్ తీసేసారు, లిఫ్టింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏదో ఇటాచితో లిఫ్ట్ చేస్తున్నారు అన్నారు కదా సారు. ఏదో 2 ర్యాంప్స్ ఉన్నాయి అన్నాడు అంకుల్. ఇది ఫస్ట్ ర్యాంప్, ఇది ర్యాంప్గా పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ అనేది అందరికీ వచ్చేసిందిలే అండి, ఎవరికి ఇంగ్లీష్ రాదనేది ఏం లేదు, అందరూ యూజ్ చేస్తున్నారు ఇంగ్లీష్. ఫస్ట్ ర్యాంప్ అయితే ఎక్కేసాం, మరి చూద్దాం. లోడ్ చేస్తారు. హిటాచి ఉంది అక్కడ, అదే దాంతో లోడ్ చేస్తారు. హిటాచితో లోడ్ చేస్తారా? నడుచుకుంటే వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. అదే అక్కడ రూట్ లేదు వెళ్ళడానికి. ఎలా వెళ్ళాలి? తిరిగి వెళ్ళాలి. ఎలా తిరిగి వెళ్ళాలి? ఇట్లా తిరిగి వెళ్ళాలి. కానీ అది లోడ్ చేయకొచ్చింది అక్కడ, అది లోడ్ చేయట్లేదు, అది లోడ్ చేయట్లేదు, ఆగినట్టుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ స్టోన్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయి ఉంటుంది. లేకపోతే ఇంకా స్టోన్ యూజబుల్గా లేని వాటిలో ఇలా వాటర్ ఫిల్ అయిపోతాయి దాని వాటికి అవే. అది ఇటాచి వర్కింగ్లో లేదండి. ఆయన డ్రైవర్ లంచ్కి వెళ్ళాడో మరి ఏం చేస్తున్నాడో తెలీదు. అదైతే వర్కింగ్లో లేదు, అందుకే అది కుదరలేదు షార్ట్ దిగడానికి. అయితే ట్రై చేసాం కానీ కుదరలేదు, ఏం చేయలేదు. ఏదో ఊరు పక్కనే ఉన్నట్టుగా లేదు కదా, ఎటో దూరం వచ్చినట్టు అనిపిస్తుంది ఏరియా మొత్తం. కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్. ఆయన తెలిసిన ఇట్లా ఊళ్ళో చూసేసినాం కదా, అడుగుతారు ఎందుకు షూట్ చేసిన. అదే అవును, అడుగుతారు ఎవరైనా, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు. ఇంతకుముందు లోడ్ చేసిన ట్రక్ అనేది అన్లోడింగ్ వెళ్తుంది చూడండి పైన. జేసీబీతో లోడ్ చేశారు కదా ఫస్ట్ లేయర్ క్లియర్ చేయడానికి, అదే అన్లోడింగ్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళి స్క్రాప్లో వేసేసి వస్తుంది. ఇంకా ఆ లేయర్ క్లీన్ చేసేసి నెక్స్ట్ కటింగ్ అనేది మొదలు పెడతారు. ఇంకా ప్రకాష్ అంటున్నాడు ఇంకెక్కడో కటింగ్ జరుగుతుంది తెలిసిన వాళ్ళ దగ్గరనే, అక్కడ కూడా వెళ్ళి ట్రై చేద్దాం, చూద్దాం. మనకు కుదిరినంత మనం ట్రై చేస్తున్నాం కంప్లీట్గా. ఆల్రెడీ మిగతావన్నీ చూపించాము, కటింగ్ ఒకటి చూడాల్సి ఉంది. నెక్స్ట్ ట్రై అది కూడా చూద్దాం. రోడ్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఓన్లీ ఎంత రోడ్వే ఉంటుందో అంతే ఉంటుంది. చుట్టుపక్కల రెండు మళ్ళీ లోయల్లానే ఉంటాయి. అటు సైడ్ మైన్ ఉంటుంది, ఇటు సైడ్ మైన్ ఉంటుంది. ఓన్లీ ట్రాక్టర్ వెళ్ళే జేసీబీలో కటింగ్ మిషన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఒకదాని నుండి ఇంకో దానికి. ఇందాక చూసిన సైట్ మనం ఇదే, లోడింగ్ జరుగుతుంది అక్కడ. చూడండి రోడ్స్ ఎంత స్టీప్గా ఉన్నాయో. చూడండి పెద్ద సైట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఆల్రెడీ కటింగ్ జరుగుతున్నాయి, కొన్ని లిఫ్ట్ చేసినవి కూడా ఉన్నాయి. ఐ థింక్ వీ విల్ గెట్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్.
ఒక్క నిమిషం మధ్య. ఆల్రెడీ కట్ చేసిన వాటిని లిఫ్ట్ చేసి పెట్టారండి. ఈ సైజులు ఏంటిరా? 12 ఇంచెస్ ఇది, అది 5 ఇంచెస్, ఇది 12 ఇంచెస్. అంటే ఇది 1/2 ఇది 1/2 ఇది 1/2 అది 2/2. 2/2. సో ఇది 9 ఇంచెస్ ఇన్ విడ్త్. లెంత్ ఎంత ఉంటుంది దీన్ని? 2 అంటే 20 ఇంచెసా? 24 ఇంచెస్. 24 ఇంచెస్. 1 అంటే 9 ఇంచెసా? 12 ఇంచెస్. 12 ఇంచెస్. అది 5 ఇంచెస్ కదా. ఇట్లా 12 రా. విడ్త్లో ఎంత ఇది? 12 ఇంచెస్. విడ్త్లో 12 ఇంచెస్, లెంత్లో 24 ఇంచెస్. లెంత్ అన్నిటికీ సేమ్ ఉంటుంది, 24 ఇంచెస్. 24 ఇంచెస్. ఇప్పుడు 1/2 అంటున్నావు కదా, 1 అంటే 12. 1 అంటే 12. ఓకే 12 ఇంచెస్ అట్లా. 12 ఇంచెస్ విడ్త్లో అండి, అండ్ లెంత్లో వచ్చేసి 24 ఇంచెస్. మనం ఇంతకుముందు అక్కడ చూసిందేమో 5 ఇంచెస్ అండ్ 24 ఇంచెస్. ఇక్కడ కటింగ్ జరుగుతుంది, ఒకసారి కటింగ్ చూద్దాం పదండి. ఆల్రెడీ ఇక్కడ కట్ చేసినవి ఉన్నాయి, ఇంకా ఇప్పుడే కటింగ్ చేస్తున్నారు. హియర్ వి గో. సేమ్ ఇది 9 ఇంచెస్ అండ్ 24 అదేనా? 1/2. చూడండి, ట్రాక్ ఉంది, ట్రాక్ పైన రన్ అవుతుంది. కటింగ్ వచ్చేసి ముందర బ్లేడ్ కట్ చేస్తుంటుంది, వాటర్ సక్షన్ పైప్ ఉంటుంది. ఇలా జరుగుతుంటుంది కటింగ్. మనకి ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్లో కట్ చేస్తారు. బ్లేడ్ని బట్టి డెప్త్ అనేది డిసైడ్ అవుతుందండి.